నమో వెంకటేశాయ. స్వధర్మ నిరత ప్రపన్నా అధర్మ విరతి ప్రసన్న గోవింద గోవింద. ప్రతినియత విశేషాన్ ప్రార్థనీయాననేకైః పరిమిత గుణకార్యాన్ పారిమాండల్యజాతాన్ పరిగణన విహీనాన్ పారహీనాబ్ధిపాతాన్ పరమతి పరబుద్ధౌ పాతహీనాన్ కురుష్వ అని జగజ్జన్మస్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వరాభయదహస్తాయ వరారోహాప్రియాయ చ వరాహాచలవాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాద్భుతవరాహ వినీయమానాం దంష్ట్రాగ్రకోటికిరణావలిపూర్యమాణాం వ్యాసప్రసూతశుకవాక్యవిగీయమానాం విశ్వంభరాం నమత భాగవతామితాభాం. శ్రీ గురుభ్యో నమః. దేవహూతి సుదీర్ఘకాలం పాటు కర్దమ ప్రజాపతి గారికి సేవ చేసింది. ఆ సేవకి కర్దమ ప్రజాపతి గారు చాలా సంతోషపడ్డారు. ఆవిడ మీద దయతో ఆవిడతో మాట్లాడడం మొదలుపెట్టారు. ఏమని మాట్లాడారు అనే విషయాన్ని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. కర్దమ ఉవాచ, కర్దమ ప్రజాపతి గారు అంటున్నారు, తుష్టోహమద్య తవ మానిని మానదాయా శుశ్రూషయా పరమయా పరయా చ భక్త్యా యో దేహినాం అయమతైవ సుహృత్ స్వదేహః నవేక్షితః సముచితః క్షపితుం మదర్థే అని. ఓ దేవహూతి, తుష్టోహమద్య, నేను చాలా సంతోషించి ఉన్నాను. ఈరోజు చాలా సంతోషపడుతున్నాను. తుష్టోహమద్య. ఓ మానవి, మనువు గారి, స్వయంభవ మనువు గారి పుత్రి, మానదాయా, చాలా గౌరవాన్ని ఇచ్చేటువంటి, నీ పుట్టింటి వారికి అందరికీ కూడా గౌరవాన్ని కలిగించేటువంటి
నీ భర్త మీద ఎంతో గౌరవం కలిగినటువంటి నీ శుశ్రూషయ, ఈ శుశ్రూష చేత నేను చాలా సంతోషపడి ఉన్నాను. తుష్టోహమద్య తవ మానవి మానదాయా శుశ్రూషయ. పరమయ, ఎలాంటి సేవ ఇది, ఎలాంటి శుశ్రూష అంటే వేరెవరూ చేయలేరు అలాంటి గొప్ప శుశ్రూష. ఎలాంటి శుశ్రూష అంటే పరయాచ భక్తియా, నా మీద చాలా భక్తిని ఉంచుకుని భక్తితో శుశ్రూష చేశావు, అలాంటి శుశ్రూష. నువ్వు భక్తితో గొప్పగా చేసినటువంటి, గౌరవంతో చేసినటువంటి ఈ శుశ్రూషతో నేను చాలా సంతోషపడిపోయాను. తుష్టోహమద్య తవ మానవి మానదాయా శుశ్రూషయా పరమయా పరయాచ భక్తియా. ఎలాంటి శుశ్రూష చేశావు, ఎలా శుశ్రూష చేశావు అంటే యో దేహినాం అయం అతీవ సుహృత్ స్వదేహ. మామూలుగా శరీరంలో ఉన్నవారికి ఎవరికైనా సరే చాలా ఇష్టమైనది ఏది అంటే దేహం, తమ శరీరం ఇష్టం అని చెప్పుకుంటారు. ఆ శరీరానికి ఏం కావాలో అది చేసుకుంటారు. తమకి ఎంత ఇష్టమైన పదార్థమైనా, ఎంత ఇష్టమైన వస్తువులైనా సరే శరీరానికి కనుక కష్టం కలిగేట్లుగా ఉంటే వాటి జోలికి పోకుండా ఉండేందుకైతే ప్రయత్నం చేసుకుంటారు. తమ శరీరాన్ని స్నేహితుడిగా భావించి శరీరంతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు, శరీరానికి తగ్గట్లుగా ఉండటానికే ఇష్టపడతారు. యో దేహినాం అయం అతీవ సుహృత్ స్వదేహ. ఇలాంటి శరీరాన్ని కూడా నువ్వు లెక్క చేయలేదు. నావేక్షిత, అందులోనూ నీ శరీరం మిగతా వాళ్ళ శరీరం కంటే గొప్ప శరీరం, నీ దేహం మిగతా వాళ్ళకంటే గొప్ప దేహం, స్వయంభువమనువు గారే కలిగింపజేసినటువంటి శరీరం. అలాంటి శరీరం సముచిత, చాలా గొప్పదైనటువంటి శరీరం, దీన్ని కూడా నువ్వు లెక్క చేయలేదు. మామూలుగా సామాన్య మానవులు లెక్క చేసేంత స్థాయిలో లెక్క చేయలేదు. వాళ్ళకంటే గొప్పదైనటువంటి శరీరం అయినా సరే నువ్వు లెక్క చేయలేదు. నావేక్షిత సముచిత క్షపితుం మదర్థే. నా ఈ సేవలో పడిపోయి ఆ శరీరం చిక్కిపోతున్నా, బక్క చిక్కిపోతున్నా సరే, కాంతి కోల్పోతున్నా, మట్టి కొట్టుకుపోతున్నా సరే, జడలు కొట్టుకుపోతున్నా సరే, ఎలా ఉన్నా సరే నువ్వేమీ లెక్క చేయలేదు. నీ శరీరాన్ని, ఆ శరీరం మీద ఉండేటువంటి ప్రేమను లెక్క చేయకుండా నా మీద గౌరవంతో, నా మీద భక్తితో నాకు శుశ్రూష చేశావు. ఈ శుశ్రూషకి నేను చాలా సంతోషపడిపోతున్నాను అని కర్దమ ప్రజాపతి గారు భార్య దేవహూతితో అంటున్నారు. తుష్టోహమద్య తవ మానవి మానదాయా శుశ్రూషయా పరమయా పరయాచ భక్త్యా యో దేహినాం అయమతీవ సుహృత్ స్వదేహ నావేక్షిత సముచిత క్షపితుం మదర్థే అనే ఈ శ్లోకంలో. నువ్వు సంతోషపడితే ఏం చేస్తావు అని మనం అడిగితే దానికి ఆయన భార్యతో చెప్తున్నారు. ఏమే స్వధర్మ నిరతస్య తపస్సమాధి విద్యాత్మయోగ విజితా భగవత్ ప్రసాదా తానేవతే మదను సేవనయా అవరుద్ధాన్ దృష్టిం ప్రపశ్య వితరామ్యభయాన్ అశోకాన్ అని అంటున్నారు. నేను సంతోషపడ్డాను కదా, సంతోషపడినందుకు ఫలితం ఏంటి అంటే నేను నా సాధనతో ఎన్నెన్నో సిద్ధులను అందుకున్నాను. ఎలాంటి సాధన నాది? స్వధర్మ నిరతస్య, నా ధర్మాన్ని నేను తప్పకుండా, ఇంతవరకు అయితే బ్రహ్మచారిగా ఉన్నాను, పెళ్ళయ్యేంత వరకు, పెళ్ళైన తర్వాత గృహస్థుడిగా ఉన్నాను. బ్రహ్మచర్యాశ్రమంలో ఏ ధర్మాలను పాటించాలో వాటిని చక్కగా పాటించాను, గృహస్థాశ్రమంలో ఏ ధర్మాలను పాటించానో వాటిని చక్కగానే పాటించాను, అది కూడా చూశావు. నా ధర్మంలో నేను మునిగిపోయి ఉన్నాను. స్వధర్మ నిరతస్య, ప్రేమగా నా ధర్మాన్ని నేను శ్రద్ధగా ఆచరించుకుంటూ వస్తున్నాను. అలాంటి సాధన. ఆ ధర్మంతో పాటుగా తపస్సు చేశాను, 3 రకాల తపస్సు చేశాను. శరీరంతోనూ, మనస్సుతోనూ, వాక్కుతోనూ తపస్సులో మునిగిపోయి ఉన్నాను. సమాధి, ఏకాగ్రతతో నేను పరమాత్మనే ధ్యానిస్తూ వచ్చాను. విద్య, ఆ పరమాత్మనే ఉపాసిస్తూ కూడా వచ్చాను. దీనికి తోడు ఆత్మయోగ, వీటన్నిటిలోనూ నా మనస్సును చాలా శ్రద్ధగా నిలబెట్టాను. తపస్సులోనూ, అలాగే సమాధిలోనూ, విద్యలోనూ, ఉపాసనలోనూ, నా యొక్క స్వధర్మంలోనూ నా ఆత్మను, నా మనస్సును పూర్తిగా దాంట్లో కలిపేశాను. ఇలా నేను సాధన చేసుకున్నందువలన ఒక సాధనంతో కాకుండా, ఒక తీరుతో కాకుండా 4 రకాల
సాధనలతో నేను సాధన చేసుకున్నందువలన, లేదా 4 రెట్లు ఎక్కువగా నేను సాధన చేసుకున్నందువలన నేను చాలా గెలుచుకున్నాను. ఏమా గెలుచుకున్నాను? భగవత్ ప్రసాదాః, భగవంతుడి యొక్క రకరకాల అనుగ్రహాలను, రకరకాల తీరులలో ఆయన ప్రదర్శించేటువంటి అనుగ్రహాలను విజితాః, నేను గెలుచుకున్నాను. ఏమే స్వధర్మ నిరతస్య తపస్సమాధి విద్యా ఆత్మయోగ విజితాః భగవత్ ప్రసాదాః. వీటన్నిటినీ కూడా ఏమే ఎన్నుంటే అన్ని, వాటన్నిటినీ కూడా తానేవ, వాటన్నిటినీ కూడా తే మదను సేవనయా అనురుద్ధాన్ వితరామి. నాకు ఇంత సేవ చేసుకున్నావు కదా, నాకు సంతోషం కలిగేంత స్థాయిలో నీ శరీరాన్ని కూడా లెక్క చేయకుండా నా మనస్సును ఎరిగి ప్రవర్తించావు కదా, అను సేవ అని చేసుకున్నావు కదా, ఆ అనుసేవకి, నీవు చేసుకున్నటువంటి ఇంత గొప్ప సేవకి నేను వాటిని వితరామి ఇచ్చేస్తున్నాను, నీకు కూడా ఇచ్చేస్తున్నాను. నేను ఇస్తున్నాను అనేది కాదు, అవరుద్ధాన్, నువ్వే వాటిని సాధించుకున్నావు. నీవే నాకు సేవ చేయటం ద్వారా వాటన్నిటినీ సాధించుకున్నావు. అలాంటి సాధించుకున్న వాటిని నేను నీకు వితరామి, చక్కగా నాకు ఎన్ని సిద్ధులున్నాయో, నాకు ఎన్ని భగవద్ అనుగ్రహాలున్నాయో, నాకు ఎన్ని శక్తులున్నాయో అన్ని శక్తులను నీకు కూడా పంపిణీ చేస్తున్నాను, అన్ని సిద్ధులను నీకు కూడా ఇస్తున్నాను. దృష్టిం వితరామి, ఒక్కసారి నాకున్నటువంటి దివ్య దృష్టిని నీకు కూడా అందిస్తాను. ప్రపశ్య, ఒక్కసారి చూడు, నేను గెలుచుకున్న సిద్ధులు ఏ స్థాయిలో ఉన్నాయి, నేను తలుచుకుంటే ఏం చేయగలను అని నాకున్న దివ్య దృష్టినే నీకు కూడా ఇస్తాను. ఒకసారి చూడు, నేనేం చేయగలను అంటే నీకు కావలసినటువంటి అన్ని రకాల సౌకర్యాలను చేయగలను, అన్ని రకాల సుఖాలను ఇచ్చేటువంటి సౌకర్యాలను నేను చేయగలను. దానికి తోడు అభయాన్ అశోకాన్, నేను అందించేటువంటి ఆ సౌకర్యాల్లో ఏ రకమైనటువంటి భయము ఉండదు. ఇది తీరిపోతుందేమో, అయిపోతుందేమో, పాడైపోతుందేమో, లేదా ఎప్పటికోప్పుడు ఉన్నట్టుండి కనిపించకుండా పోతుందేమో లాంటి భయాలు రానే రావు. లేదా ఈ సౌకర్యాలను అనుభవిస్తే పొరపాటున మనం ఏమన్నా నరకాలకు పోతామేమో, లేదా తర్వాత ఇబ్బంది పడతామేమో, రోగాలు వస్తాయేమో, రోష్టులు వస్తాయేమో, ఇలాంటి భయాలు కూడా లేవు. అశోకాన్, ఈ సౌకర్యాలను అనుభవించటం మొదలు పెడితే శోకం అనేది కనీసం దరిచేరదు అనే స్థాయిలో ఉంటాయి. అలాంటి సౌకర్యాలను నేను సృష్టి చేయగలను, అలాంటి సౌకర్యాలను నీకు కూడా అందించగలను, నిన్ను కూడా సుఖపెట్టగలను. వాటన్నిటినీ ఏమి చేయగలను అని నేనే ఒకసారి నీకు దివ్య దృష్టినిస్తాను, చూసుకో అని కర్దమ ప్రజాపతి గారు దేవహూతితో అంటున్నారు. ఏమే స్వధర్మ నిరతస్య తపస్సమాధి విద్యాత్మయోగ విజిత భగవత్ ప్రసాదాః తానేవతే మదను సేవనయా అనురుద్ధాన్ దృష్టిం ప్రపశ్య వితరామ్యభయాన్ అశోకాన్ అనే ఈ శ్లోకంలో. సమయానికి మనం ఉండకపోయాం, కానీ ఉంటే ఒక మాట అడిగి ఉండొచ్చు, ఆయన్ని ఓ ప్రశ్న వేయచ్చు, లేదా కొక్కిరాయిలాగా కూడా అడగచ్చు. ఇంత యోగశక్తిని సాధించుకున్న తర్వాత యోగశక్తితో సౌకర్యాలను నిర్మించటం ఎందుకు, ఆ సౌకర్యాలలో ఆవిడ్ని ముంచి తేల్చటం ఎందుకు, ఆ సౌకర్యాల కోసం యోగశక్తిని వేస్ట్ చేసుకోవటం ఎందుకు, వాటి బదులు హాయిగా మామగారింటికి వెళ్ళిపోతే సరిపోతుంది కదా. మామగారు ఎలాగూ చక్రవర్తి భూమండలం మొత్తానికి, ఆయన ఇంట్లో లేని సౌకర్యాలు ఉండవు, రాజభవనాలు రాజభోగాలు చాలా ఉంటాయి కదా. మామగారింటికి వెళ్ళిపోతే సరిపోయేదానికి, కొంచెంలో పోయేదానికి ఇంత యోగశక్తి, ఇంత పెద్ద శ్లోకం, ఇంత హడావిడి ఎందుకు అని మనం అడిగి ఉండేవాళ్ళం. మనం అడిగినా అడగకపోయినా ఆయన దానికి సమాధానం మాత్రం చెప్పేస్తున్నారు. అన్యే పునర్భగవతో భ్రువ ఉద్విజృంభ విభ్రంశితార్థ రచనా కిమురు విక్రమస్య సిద్ధాసి భుంక్ష్వ విభవాన్ నిజ ధర్మదోహాన్ దివ్యాన్ నరైర్దురధిగాన్ నృప విక్రియాభి అని అంటున్నారు. మీ నాన్నగారింటికి వెళ్ళొచ్చు, లేదా భోగాలు చాలా ఎక్కువగా ఉండే స్థాయిలో ఉండే ప్రదేశాలకు వెళితే వెళ్ళొచ్చు, తప్పేం లేకపోవచ్చు. కానీ అన్యే పునర్భగవతో భ్రువ ఉద్విజృంభ విభ్రంశితార్థ రచనా, మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ప్రాంతాలన్నీ ఎలా ఉంటాయి అంటే భగవతః భువ ఉద్విజృంభ మాత్రేణ, పరమేశ్వరుడు ఒక్కసారి కనుబొమ్మలు పైకి ఎగరేసేస్తే ఆయనకేమైనా వీటి కాలం తీరిపోయింది అని అనిపించి
వీటికి ఇంకా ఇక్కడ మనుగడ అక్కర్లేదు అని అనిపించిన వెంటనే కనుబొమ్మలు ఒక్కసారి ఎగరేసేస్తే భువ ఉద్విజృంభ, ఆ కనుబొమ్మలు ఎగరేసేస్తే ఇవి కాస్త ఎగిరిపోతాయి. విభ్రంశితార్థ రచనా, అంతవరకు చాలా అందంగా కనిపించినవన్నీ కూడా చాలా అందంగా ఆహా ఇలాంటి ప్రదేశమే లేదు అని అనిపించే స్థాయిలో ఉన్నా సరే ఒక్కసారి ఆయన కనుబొమ్మలు ఎగరేస్తే అయిపు లేకుండా పోతాయి. చాలా అందంగా కనిపించేటువంటి అడవి, ఏదో నేషనల్ పార్క్నో ఇంకోటనో పేరు పెట్టుకున్నారు, చాలా బాగుంది, ఇలాంటి చోట ఉండటం చాలా హాయిగా ఉంది, ప్రకృతి ఆక్సిజన్ను ఇంకోటి అని అనుకునే లోపలే ఓ తుఫాన్ గాలి వచ్చి మొత్తం అడవిని మొత్తాన్ని కింద పడేయటం లేదా? ఇలాంటివి అన్నిటికీ సహజంగానే ఉండటం లేదా? కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ప్రాంతం మీద పరమాత్మకు గనక సమయం చాలిపోయింది అని అనిపిస్తే, సరిపోయింది, అయిపోయింది, తీరిపోయింది అని అనిపిస్తే ఆయన ఒకసారి కనుబొమ్మలు ఎగరేసేస్తాడు. ఎగరేస్తే ఇవి కాస్త ఎగిరిపోతాయి. భువ భ్రువ ఉద్విజృంభ విభ్రంశిత అర్థ రచనా. ఒకవేళ అవన్నీ ఎగరకపోయినా సరే, ఎగిరిపోకపోయినా సరే, వాటి ద్వారా వచ్చేటువంటి ప్రయోజనమైనా సరే ఆగిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఆగిపోతుంది. చాలా కష్టపడి చాలా గొప్పగా భావించి ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే ఆ ప్రాంతాల్లో మనం అనుకున్నట్లుగా సౌకర్యంగా ఉండలేకపోవచ్చు కూడాను. కిం ఉర్విక్రమస్య, ఆయన విక్రమం లేదా ఆయన యొక్క తీరు, ఆయన సృష్టి, దాని గురించి మనమేమో అంచనా వేయగలము. మనమేమి ఆయన తీరును అంచనా వేసి దానికి తగ్గట్లుగా నడుచుకోగలము. కాబట్టి ఏ ప్రాంతానికి వెళ్ళినా అది భగవంతుడు సృష్టి చేసిందే అవ్వాలి. ఆ భగవంతుడి యొక్క సృష్టి ఆయన అధీనంలోనే ఉండాలి. ఆయన ఎప్పుడు చాలనుకుంటే అప్పుడు పూర్తయిపోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడికి వెళితే ఏం ఉపయోగం? నీకేం అవసరం? అవన్నీ అనుభవించాల్సిన అవసరం నీకేముంది? సిద్ధాసి, నేను ఒక రకంగా సిద్ధుణ్ణైతే, యోగ సాధనతో నేను సిద్ధుణ్ణైతే, నాకు సేవ చేయడం ద్వారా నీవు కూడా సిద్ధిని పొందావు. సిద్ధాసి భుంక్ష్వ విభవాన్, నేను అందించేటువంటి ఈ సౌకర్యాలను అనుభవించు. నేను అందించే సౌకర్యాలు నిజ ధర్మ దోహాన్, నా ధర్మంతో నేను పితుక్కున్నటువంటి పాల లాంటి దోహాలు, భోగాలు. నా ధర్మాచరణతో, నా తపస్సు, విద్య, సమాధి, ఆత్మయోగం, వీటి ద్వారా నేను సాధించుకున్నటువంటి భోగాలు ఇవి. ఆ భోగాలను నాతో సమానంగా నీకు ఇస్తానంటున్నాను కదా, వీటిని అనుభవించు. సిద్ధాసి భుంక్ష్వ విభవాన్ నిజ ధర్మ దోహాన్. ఈ భోగాలు ఆ భగవంతుడు సృష్టి చేసినటువంటి సౌకర్యాల ద్వారా వచ్చేటువంటి భోగాలు పక్కన పెడితే ఆ భోగాలు వీటి ముందు ఆనవు. ఇవి దివ్యాన్, చాలా గొప్ప స్థాయిలో ఉంటాయి. నరైహి దురధిగమాన్, అవి భగవంతుడు సృష్టి చేసినటువంటి సౌకర్యాలు, ఆ సౌకర్యాల ద్వారా వచ్చేటువంటి భోగాలు అందరికీ సాధారణంగా ఉండేటువంటి భోగాలు. అవి పబ్లిక్ ప్రాపర్టీ లాంటి భోగాలు. వాటిల్లో మనకు ఎక్కువ సంతోషమేమీ ఉండదు. నేను చెప్పేటువంటి భోగాలు మనిద్దరికి మాత్రమే ప్రత్యేకం. నరైహి దురధిగాన్, మానవులెవరు ఇలాంటి భోగాలను తొందరపడి అందుకోలేరు, ఇలాంటి భోగాలను సాధించుకోలేరు, కనీసం ఊహించి అర్థం కూడా చేసుకోలేరు. దురధిగాన్, అందులోనూ మా నాన్నగారింటికి వెళ్ళొచ్చు అను నీకేమైనా మనసులో ఉన్నా, లేదా మీ మామగారింటికి వెళ్ళొచ్చు కదా అని పక్కన ఎవరైనా అడిగినా సరే దానికి కూడా సమాధానం విను. దురధిగాన్ నృప విక్రియాభి, పెద్ద పెద్ద మహారాజులైనా సరే, చక్రవర్తులైనా సరే, ఏదో మాకు మాత్రమే ఇంత భోగం ఉంది అని అనుకుని అహంకారంతో చాలా గొప్పగా అనుభవిస్తూ ఉంటారు కదా, వాళ్లకు కూడా అందరంత స్థాయిలో నేనిచ్చే భోగాలు, నేను చెప్పే భోగాలు ఉంటాయి. వాటిని నువ్వు అనుభవించు. ఈ పిచ్చి పిచ్చి చిన్న చిన్న చిల్లర భోగాలు నీకు అక్కర్లేదు అని కర్దమ ప్రజాపతి గారు అన్యే పునర్భగవతో భ్రువ ఉద్విజృంభ విభ్రంశితార్థ రచనా కిమురుక్రమస్య సిద్ధాసి భుంక్ష్వ విభవాన్ నిజధర్మ దోహాన్ దివ్యాన్ నరైర్దురధిగాన్ నృప విక్రియాభి అని ఈ శ్లోకంలో అన్నాడు. స్పష్టంగా చెప్పాడు, తొందరగానే తేల్చేశాడు. సింపుల్గా చెప్పుకోవాలి అంటే, నీ సేవ నా తృప్తి, నా సిద్ధి నీకు కూడా సిద్ధి, నేనిచ్చే భోగం ఇంకెవరికి అందనటువంటి భోగం, నేను చేయగలిగినటువంటి సృష్టి ఎవరూ చేయలేనటువంటి సృష్టి
అని తేల్చి చెప్పాడు. చెబితే ఏవం బ్రువాణమబలా అఖిల యోగమాయా విద్యా విచక్షణమవేక్ష్య గతాధిరాసీత్ సంప్రశ్రయ ప్రణయ విహ్వలయ గిరేషత్ వ్రిడావలోక విలసద్ధసితాననా. ఆహా అని దేవహూతి గారు ఎలా రియాక్ట్ అయింది, ఎలా మాట్లాడింది అనే విషయాన్ని మహర్షి గారు చెప్తున్నారు. ఏవం బ్రువాణం కర్దమ ప్రజాపతి గారు ఇలా చెప్పేసరికి అబల, అంతవరకు బలం లేనట్లుగా, నాకేమీ బలం లేదు, నా పుట్టింటి వారి బలం ఏమీ లేదు, ఈయనకి సేవ చేసుకోవటమే నాకు పరమావధి అన్నట్లుగా ఉండేటువంటి ఆ దేవహూతి అఖిల యోగ మాయా విద్యా విచక్షణం, అఖిల యోగాలను గురించి లేదా అఖిల యోగ మాయలను గురించి ఉపాసనల గురించి బాగా జ్ఞానం ఉండేటువంటి ఆ కర్దమ ప్రజాపతి గారు ఇలా మాట్లాడుతుంటే, అందులోనూ జ్ఞానం అంటే కేవలం జ్ఞానం మాత్రమే కాదు, వాటిని ఎలా ఆచరించుకోవచ్చు, వాటిని ఎలా వశపరుచుకోవచ్చు, వాటితో ఎలా పని చేయించుకోవచ్చు అని కూడా బాగా తెలిసినటువంటి కర్దమ ప్రజాపతి గారు ఇలా మాట్లాడుతుంటే అఖిల యోగ మాయా విద్యా విచక్షణం అవేక్ష్య, చూసి ఆయన మాటలు విని కూడా కాదు, ఇలా మాట్లాడుతున్నాడు, నోరు విప్పి ప్రేమగా మాట్లాడుతున్నాడు అని చూసిన వెంటనే గతాధిరాసీత్, మనసులో ఉంచుకున్నటువంటి చిన్న చిన్న బాధల్ని లేదా చిన్న చిన్న సందేహాలని అన్నిటినీ ఆ క్షణాన వదిలిపెట్టేసుకుంది. మనసులో ఉన్న సందేహాలు బాధలు ఏముంటాయి అంటే, ఈయన మాట్లాడటం లేదు, నోరెత్తి ఒక్క మాట కూడా నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు, నా సేవలు ఈయనకి సరిపోతున్నాయా సరిపోవటం లేదా అని అర్థం కావటం లేదు, నా సేవలు ఇంతకంటే పై స్థాయిలో ఉండాలని అనుకుంటున్నాడా లేదా నేను ఇంకో రకంగా ఉండాలని అనుకుంటున్నాడా అని సరిగ్గా తెలియటం లేదు, సరిగ్గా నాకు అర్థం చేసుకునేటువంటి శక్తి లేదు అనేటువంటి మానసిక బాధలు చిన్న చిన్నవి ఈవిడికి మనసులో ఉన్నాయి. అవన్నీ కూడా ఈ నోరు తెరిచి మాట్లాడంగానే, నోరు విప్పి ఈ రెండు మాటలు మాట్లాడంగానే తొలగిపోయినాయి. విద్యా విచక్షణం అవేక్ష్య గతాధిరాసీత్. ఆయన ఓ మాట అన్నాడు, దానికి తిరిగి సమాధానం చెప్పాలి కదా. సమాధానం చెప్పాలి అని పాపం అనుకుంది. అనుకునేసరికి మనస్సులో వినయం పొంగుకొచ్చింది, సంప్రశ్రయం. ఆ వినయం ఉన్నా సరే వినయంతోనైనా సరే మాట్లాడాలి కదా అని అనుకునే లోపల ప్రణయం, ఆయన మీద ఉండేటువంటి ప్రేమ ఇంకోవైపు నుంచి తన్నుకొచ్చింది. ఈ వినయము ప్రణయము ఈ రెండు కూడా కలిసి కొట్టుకుంటూ ఉండేసరికి విహ్వలయ, ఆవిడ కదిలిపోయింది, ఆకులాగా కదిలిపోయింది. సంప్రశ్రయ ప్రణయ విహ్వలయ, ఆ కదిలిపోవటం, కదలిక అనేది ఆవిడ మాట్లాడదలుచుకున్నటువంటి మాటల్లో బయటపడిపోయింది. ఆవిడైతే చిగురుటాకులా ఏమీ ఊగిపోలేదు. ఆ మనసులో ఉండేటువంటి కదలిక, వినయము ప్రేమ ఈ రెండు ఒకదానికొకటి మీద పడేసరికి వచ్చినటువంటి కదలిక గిర మాటల్లో బయటపడిపోయింది. దీనికి తోడు ఆవిడేదో మాట్లాడదామని అనుకునే లోపల వ్రీడ, సిగ్గు ముంచుకొచ్చింది. సిగ్గు ముంచుకొచ్చి చూద్దామనుకున్నటువంటి చూపులు కూడా కిందకి దిగేలాగా, చూపులు కిందకి వాలేలాగా చేసేసరికి ఈషత్ వ్రీడావలోక విలసద్ధసితానన, వీటన్నిటినీ గమనించుకునేసరికి నాకున్నది వినయమా లేదా ఈయన మీద ఉండేటువంటి ప్రేమ లేదా సహజంగా నాకుండేటువంటి సిగ్గా లేదా మాట్లాడాలని కోరిక, ఈయనకి సమాధానం చెప్పాలి అనేటువంటి అభిప్రాయమా, ఏముంది నాకేముంది అని తెలుసుకుందామనుకునే లోపల ఆవిడకే తెలియకుండా చిన్నపాటి చిరునవ్వు కూడా వచ్చేసింది. ఈషత్ హసితానన, అందులోనూ ఆవిడ మొహం మీద ఆ చిరునవ్వు చాలా అందంగా అమరింది. విలసత్ హసితానన, ఆహా, భర్తతో మాట్లాడింది. ఈవిడ ఈ చిరునవ్వు నవ్వితే తలకాయ వంచుకొని సిగ్గుపడుతున్నట్లుగా ఉండి వినయాన్ని ప్రదర్శిస్తూ ప్రేమను ప్రదర్శిస్తూ ఉంటేనే ఆయనకి విషయం ఏంటో అర్థమైపోవాలి. కానీ ఆవిడ తన బాధ్యత కాబట్టి, మాట్లాడితే ఓ సమాధానం అంటూ ఒకటి చెప్పాలి కాబట్టి ఆవిడ మాట్లాడటం ప్రారంభించింది. ఏవం బ్రువాణం అబల అఖిల యోగమాయా విద్యా విచక్షణం అవేక్ష్య గతాధి ఆసీత్ సంప్రశ్రయ ప్రణయ విహ్వలయా గిర ఈషద్విరీడావలోక విలసద్ధసితానన. ఆహా
అని మహర్షి గారు చెప్తున్నారు. మహర్షి గారు పాపం కష్టపడి 3 శ్లోకాల్లో మాట్లాడితే కర్దమ ప్రజాపతి గారు ఈవిడ 2 శ్లోకాల్లోనే పూర్తి చేసేసింది. 2 శ్లోకాలలో ఆయన అడిగిన దానికి సమాధానం మాత్రమే కాకుండా తన జీవిత లక్ష్యాన్ని ఆయన తాలూకు జీవిత లక్ష్యాన్ని అన్నిటినీ కలిపి కొట్టేసి మాట్లాడింది. ఏమని మాట్లాడింది? రాద్ధంబ తద్విజవృషైతదమోఘ యోగమాయాధిపే త్వయి విభో తదవైమి భర్తః యస్తేభ్యధాయ సమయః సకృదంగ సంగో భూయాద్గరీయసి గుణ ప్రసవః సతీనాం అని మాట్లాడింది. పైన ఇంకో శ్లోకంలోనూ మాట్లాడింది. ముందు రాద్ధం బత అని ఓ మాట అంది. రాద్ధం, నాకు సిద్ధి లభించింది. బత, చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషకరమైన విషయం. నేను చేసుకున్న సేవకు నాకు సిద్ధి అనేది లభించింది. రాద్ధం బత. ఇదొక్కటే వాస్తవానికి చాలు. ఈ తర్వాత నువ్వు మాట్లాడిన మాటలేమీ పెద్దగా అక్కర్లేదు. నువ్వు మాట్లాడిన మాటల్లో చిన్నపాటి అబద్ధం కూడా ఉండటానికి వీల్లేదు. ద్విజవృష, ఓ కర్దమ ప్రజాపతి, ఏతత్ రాద్ధం, నువ్వు చెప్పినవన్నీ కూడా తప్పనిసరిగా నిజంగానే ఉంటాయి. ఏమని? భోగాలు, వాటి యొక్క తీరులు, నువ్వు సృష్టించగలిగినటువంటి భోగాలు, వీటన్నిటి గురించి నువ్వు చెప్పావు కదా, అవన్నీ కూడా అలాగే ఉన్నాయి. అమోఘమాయా అధిపే త్వయి రాద్ధం, నీకున్నటువంటి యోగమాయ, యోగ సాధనతో నువ్వు అందుకున్నటువంటి సిద్ధి, ఆ సిద్ధి తాలూకు ప్రభావం, ఆ సిద్ధుల్ని నువ్వు అదుపులో ఉంచుకున్నటువంటి తీరు, ఇవన్నీ చూస్తే యోగమాయాధిపే, అమోఘ యోగమాయాధిపే త్వయి ఇదం సిద్ధం రాద్ధం. నీకున్నటువంటి ఏ సిద్ధి వ్యర్థమైన సిద్ధి కాదు, అమోఘమైనటువంటి సిద్ధి. ఆ అమోఘ సిద్ధులుండి, యోగమాయలుండి, ఆ యోగమాయలను నువ్వు అదుపులో ఉంచుకోగలిగినప్పుడు నువ్వు చెప్పిన మాటలన్నీ కూడా నిజాలే అని అవైమి తదవైమి నాకు తెలుసు. ఎలా తెలుసు? విభో, నువ్వు సమర్థుడని తెలుసు. భర్త, నువ్వు చాలా నా మీద ప్రేమతో మాట్లాడుతున్నావు కాబట్టి నాతో అబద్ధం చెప్పవు అని కూడా తెలుసు. నువ్వు నా మీద ఇంత ప్రేమగా మాట్లాడుతున్నావు కాబట్టి నాతో అబద్ధం చెప్పవు. నీకున్నటువంటి సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే నీ మాటలకు అబద్ధం అనేది అంటనే అంటదు అని కూడా తెలుసు. రాద్ధంబత ద్విజవృషైతత్ అమోఘ యోగ మాయాధిపే త్వయి విభో తదవైమి భర్త. అయితే నువ్వు కోరుకోమన్నావు కదా, ఆ కోరుకోమన్న వాటిల్లో నాకేం పెద్దగా ఆసక్తి లేదు. నువ్వు కోరుకోమన్న వాటికంటే కూడా నువ్వు పెళ్లి చేసుకునే ముందు పెట్టావు కదా ఒక కండిషన్ను, యస్తే అభ్యధాయి. పెళ్లి కోసం మా నాన్నగారు నీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు నువ్వు చెప్పిన మాట ఉంది కదా, యస్తే అభ్యధాయి. అందులోనూ సమయ, నువ్వు ఒక నియమం పెట్టావు. ఈ పెళ్లికి ఉండేటువంటి నియమం, సంతానం కలిగేంత వరకే నేను గృహస్థాశ్రమంలో ఉంటాను, ఆ తర్వాత వైరాగ్యంతో సన్యాసాశ్రమానికి వెళ్ళిపోతాను అని పెట్టావు కదా. సమయ సకృత్ అంగసంగో భూయాత్. ఆ సమయాన్ని, ఆ ప్రతిజ్ఞను లేకపోతే ఆ నియమాన్ని నువ్వు పూర్తి చెయ్యి. ఏ నియమం అది? సంతానాన్ని ప్రసాదించటం అనేటువంటి నియమాన్ని పూర్తి చేసేయి. సకృత్ ఎలాగా అంటే నువ్వు ఎలా చెప్పావో అలాగే అయ్యేటట్లుగా నాకు పూర్తి చేసేయి. సకృత్ అంగసంగ భూయాత్. అదేంటి మరి, సంతానం కలిగితే నేను వెళ్ళిపోతానని చెప్పాను కదా, అలాంటప్పుడు ఏం కావాలి కోరుకో అంటే సంతానం కోరుకుంటున్నావెందుకు అని నువ్వు అడగచ్చు. కానీ భూయాద్ గరీయసి గుణ ప్రసవ సతీనాం అనే మాట మనసులో ఉంచుకుంటే సమాధానం వచ్చేసినట్లుంటుంది. సతీనాం, మంచి స్త్రీలకు, గుణ, అంతవరకు వారి మంచితనము, వాళ్ళ గొప్పదనము, వీటన్నిటితో పాటు మరొక్క గుణం, మరొక్క గొప్పదనం ఏమవ్వచ్చు అంటే ప్రసవ, సంతానం కావచ్చు. సంతానమే స్త్రీలకు చాలా ఎక్కువగా కావాలి అని కోరుకోవలసినటువంటి విషయం, స్త్రీలు కోరుకునేటువంటి విషయం. అందులోనూ గరీయసి, నీలాంటి మహానుభావుడు గొప్పవాడు పతిగా ఉన్నప్పుడు నీలాంటి వాడి ద్వారా సంతానం కావాలి
అనేటువంటి కోరిక తీరటమే ఎవరికైనా సరే గొప్ప గుణము. గరీయసి గుణ ప్రసవ సతీనా. కాబట్టి నీ ద్వారా సంతానం కలగటం అనే అంశం ముందు, నువ్వు సంతానం కలిగిన తర్వాత సన్యాసాశ్రమానికి వెళ్ళిపోతావు అనే విషయం పెద్ద విషయమే కాదు. ఎలాగో ఆ నియమం పెట్టుకునే వచ్చావు, ఆ నియమంతో ఆ కండిషన్తోనే వచ్చాము, దాన్ని నేను మనసా అంగీకరించాను కాబట్టి అదేం విషయం కాదు. నీలాంటి మహానుభావుడి యొక్క సంతానాన్ని కనటం అనేది చాలా గొప్ప గుణం. కాబట్టి నీ ప్రతిజ్ఞను, నీ సమయాన్ని నువ్వు నెరవేర్చుకో అని దేవహూతి గారు సంతానాన్ని నాకు ప్రసాదించు, సంతానాన్ని ప్రసాదించటం అనేది జరిగితే నువ్వు సన్యాసాశ్రమానికి వెళ్ళిపోతావు అని నాకు తెలిసినా నేను ప్రార్థిస్తున్నాను, తెలిసే ప్రార్థిస్తున్నాను అనే విషయాన్ని చెప్పింది. రాద్ధంబత ద్విజ వృషైత అమోఘయోగ మాయాధిపే త్వయి విభో తదవైమి భర్త యస్తేభ్యథాయి సమయ సకృతంగ సంగో భూయాద్ గరీయసి గుణ ప్రసవ సతీనాం అనే శ్లోకంలో దేవహూతి గారు ఇలా చెప్పింది. అయితే ఇవిడేం తక్కువది కాదు, చాలా గట్టిది. మనిషి ఎక్కువ మాట్లాడదు కానీ చాలా అర్థాలకు తోచేటట్లు మాట్లాడటంలో సమర్థురాలు. అందుకని పై శ్లోకంలో అంటోంది, తత్రేతి కృత్యముపశిక్ష యథోపదేశం ఏనైషమే కర్షితోతిరిరంసయాత్మా సిద్ధ్యేతతే కృతమనోభవధర్షితాయా దీనః తదీశ భవనం సదృశం విచక్ష్వా అని అంటోంది. ఇప్పుడు సంతానం కలగాలి అంటే దానికి దారేంటి అని చెప్పు. తత్ర ఇతి కృత్యం ఉపశిక్ష. ఇతి కృత్యం అంటే ఇతి కర్తవ్యత అంటారు. ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు ఆ పని చేసేందుకు వీలైనటువంటి దారులు ఏమిటి అని తెలుసుకునే విధానాన్ని ఇతి కర్తవ్యత అని అంటారు. ఆ ఇతి కర్తవ్యతాం ఉపశిక్ష. ఆలోచించు, ఆలోచించి నాకు కూడా చెప్పు, లేదా దానికి తగ్గ ఏర్పాట్లు చేసేయి. తత్ర ఇతి కర్తవ్యం ఉపశిక్ష. అందులోనూ యథోపదేశం, శాస్త్రంలో విహితమైనటువంటి రీతిలోనే అది ఉండేటట్లుగా చూడు. ఎన్నెన్నో శాస్త్రాలు సంతానాన్ని ఎలా కనాలి అనే విషయాలను చెబుతాయి కదా, వాటన్నిటినీ ఒకసారి ఆలోచించి దానికి తగ్గ ఏర్పాట్లు చెయ్యి. ఎలా చేయాలి, ఎలా సంతానాన్ని కలాలి అనే సంగతి కూడా నిర్ణయించు. తత్రేతి కృత్యం ఉపశిక్ష యథోపదేశం. అందులో చెప్పేదేముంది, తపస్సుతో వచ్చేటువంటి సన్యాసం లేదా సంతానం, లేకపోతే మానసంగా పుట్టేటువంటి సంతానం, అలా సంతానాలు ఉన్నాయి కదా, వాటి గురించే మాట్లాడుకోవచ్చు కదా అంటే అలా కాదు. తపస్సుతో నేను కృషించిపోయి ఉన్నాను కాబట్టి ఈ శరీరం పెద్దగా సంతానానికి యోగ్యంగా నాకు అనిపించటం లేదు. ఏనైషమే కర్షితో అతిరిరంసయా ఆత్మ సిద్ధ్యేత. ఈ శరీరం తపస్సుతో బాగా కృషించిపోయింది. ఇలాంటి శరీరంతో సంతానం కనటం అనేది సాధ్యం కాదు. నసిద్ధ్యేత. ఈ శరీరం అనేది దానికి యోగ్యంగా ఇప్పుడు లేదు. అసలు వాస్తవానికి నిన్ను చూసినప్పుడు కృత మనోభవ ధర్షితాయా, నిన్ను చూడంగానే నాకు నీలాంటి వాడు పతి కావాలి అనేటువంటి కోరిక శరీరంలో ఉంటూ ఉండేది. కానీ ఇప్పుడు కనీసం శరీరం ఏ పనికి యోగ్యంగా లేకుండా కేవలం తపస్సుకి, వ్రతాలకి, ఉపవాసాలకి, ఇలాంటి వాటికి మాత్రమే యోగ్యంగా ఉంది. ఈ శరీరం చాలా దీనంగా ఉంది, చిక్కి శల్యమైపోయి ఉంది. ఇలాంటి శరీరంతో సంతానం కనటం అనేది అయ్యే పని కాదు. బై ద వే, మనం ఉన్న ఈ పర్ణశాల ఏమీ సంతానానికి వీలుగా లేదు. కనీసం ఒక ఉయ్యాల సవ్యంగా వేసుకోవాలన్నా కూడా ఇక్కడేమీ సౌకర్యం లేదు. సంతానం కలగటానికి వీలైన వాతావరణం ఇక్కడేమీ లేదు. కాబట్టి తదీశ, ఓ సమర్థుడా, భవనం సదృశం విచక్ష్వ. ఆ సంతానానికి వాటికి కావలసినటువంటి సరి అయిన భవనాన్ని కూడా ఆలోచించి నిర్ణయించు అని ఈ శ్లోకంలో చెప్పింది. ఒకటి, ఈ శరీరం పూర్తిగా తపస్సులకు అంకితమైపోయింది, నీ సేవకు అంకితమైపోయింది, సంతానానికి ఇది యోగ్యంగా లేదు. రెండు, మనమున్న ప్రాంతం అనేది తపస్సులకే యోగ్యంగా ఉండే ప్రాంతమే కానీ ఈ సంతానానికి ఇలాంటి వాటికి యోగ్యమైన ప్రాంతం కాదు. కాబట్టి నా శరీరాన్ని
మార్చవలసి ఉంటుంది, ఇక్కడ ఉండేటువంటి సౌకర్యాలను కూడా నువ్వు మార్చవలసి ఉంటుంది. ఏం చేయాలి, ఎలా చేయాలి, దానికి శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, యోగశాస్త్రం ఏం చెప్తోంది, మిగతా శిల్పశాస్త్రాలు ఏం చెప్తున్నాయి, ఎక్కడ ఎలా భవనాలు కట్టుకోవాలని చెప్తున్నాయి, వీటన్నిటినీ ఆలోచించి శాస్త్రం ప్రకారం ఈ విషయంలో ఇతి కర్తవ్యతాం ఉపశిక్ష అని దేవహూతి గారు చక్కగా చెప్పింది. అనటానికి 2 మాటలు అంది కానీ మొత్తం ఇందులో కూర్చేసింది. ఒకే మాటతో చెప్పుకోవాలి అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఏవి వాటికి అనుకూలంగా లేవు అని తేల్చేసింది. తేల్చి తత్రేతి కృత్యం ఉపశిక్ష యథోపదేశం ఏనైషమే కర్షితోతి రిరంసయాత్మ సిద్ధ్యేత తే కృత మనోభవ దర్శితాయ దీనస్తదీశ భవనం సదృశం విచక్ష్వ అనే శ్లోకంలో తన అభిప్రాయాన్ని చెప్పి ఆవిడ చెప్పంగానే కర్దమ ప్రజాపతి గారు చాలా సంతోషించారు. సంతోషించి ఏం చేశారు అని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. మైత్రేయ ఉవాచ ప్రియాయా ప్రియమన్విచ్చన్ కర్దమో యోగమాస్థిత విమానం కామగం క్షత్త తర్హ్యేవ ఆవిరచీకరత్ అనే తీరులో చేశారు అని చెప్తున్నారు. భార్య మీద ఈయనకి ప్రేమ ఉంది, భార్య కాబట్టి తనకు సేవ చేస్తున్నది కాబట్టి ఎన్ని కారణాలు కావాలంటే అన్ని కారణాలతోనూ ఆవిడ మీద ప్రేమ ఉంది కాబట్టి ఆవిడ ప్రియురాలు. ఆవిడ కోరక ఒక కోరిక కోరింది, అందులోనూ తాను కోరమని చెబితేనే కోరిక కోరింది. అందువల్ల ఆవిడికి ఇష్టమైనట్లు ఉండటం కోసం ప్రియం అన్విచ్చన్ ఆవిడికి తగ్గట్లుగా ఆవిడికి ఇష్టం వచ్చేటట్లుగా ఉండటం కోసం కర్దమ ప్రజాపతి గారు వెంటనే నిర్ణయం తీసుకోవటం కాదు, వెంటనే అమలు చేసేశాడు. ఎలా అమలు చేశాడు? యోగమాస్థిత తన యోగబలాన్ని దానికి వినియోగించాడు. వినియోగించి విమానం కామగం క్షత్త తర్హ్యేవ ఆవిరచీకరత్ ఒక విమానాన్ని సృష్టి చేశాడు. విమానం అంటే ఒట్టి ఫ్లైట్ కాదు, 7 అంతస్తుల భవనం. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళేందుకు వీలుగా ఎగరగలిగినటువంటి భవనం. అలాంటి భవనాన్ని తన యోగ బలంతో ఒక్కసారి సృష్టి చేశాడు. విమానం, అందులోనూ కామగం, ఎక్కడికి కోరుకుంటే అక్కడికి వెళ్ళిపోతుంది. అలాంటి భవనాన్ని క్షత్త ఓ విదురా తర్హ్యేవ ఆ క్షణంలోనే అప్పటికప్పుడు ఆవిరచీకరత్ ఉన్నటుండి కనిపించేలా చేసేసాడు. దాన్ని కట్టాడు, కట్టిన తర్వాత ప్లాస్టరింగ్స్ ఫినిషింగ్లు ఇలాంటివేమీ ఆలస్యాలు లేవు. అప్పటికప్పుడు ఆ క్షణంలో 7 అంతస్తుల కోరిన చోటికి వెళ్ళగలిగినటువంటి రెక్కలున్న భవనం అక్కడ తయారయ్యేటట్లు చేసేశాడు అని మహర్షి గారు చెప్తున్నారు. ప్రియాయా ప్రియమన్విచ్చన్ కర్దమో యోగమాస్థిత విమానం కామగం క్షత్త తర్హ్యేవ ఆవిరచీకరత్ అనే ఈ శ్లోకంలో. అంత గొప్ప భవనం నిర్మించాడా అంటే దాన్ని వర్ణించడానికి 9 శ్లోకాలు మహర్షి గారు తీసుకుంటున్నారు. 9 శ్లోకాల్లో కర్దమ ప్రజాపతి గారు తన యోగ బలంతో నిర్మించినటువంటి ఆ దివ్యమైనటువంటి విమానాన్ని వర్ణిస్తున్నారు. సర్వకామదుఘం దివ్యం సర్వరత్న సమన్వితం సర్వర్ధ్యుపచయోదర్కం మణిస్తంభైరుపస్కృతం అని మొదలుపెట్టి ఆ భవనం సర్వకామదుఘం. ఆ భవనంలో ఏం కోరుకున్నా సరే ఆ కోరిక తీరిపోతుంది. భవనంలో ఉన్నట్లే ఉన్నా సరే పార్కులో ఉండాలి అంటే అప్పటికప్పుడు పార్కు అక్కడ తయారైపోతుంది. ఆ స్థాయిలో భవనం ఉంది. సర్వకామదుఘం, ఏం కోరుకున్నా తీర్చగలిగినటువంటి భవనం. దివ్యం, మానవ మాతృలు ఎవరు చూడగలిగినటువంటి భవనం కాదు. ముందే చెప్పారు కర్దమ ప్రజాపతి గారు, నేనే దివ్య దృష్టినిస్తాను, ఆ దివ్య దృష్టితో చూసుకోమని. ఆయన దివ్య దృష్టి ఇస్తేనే చూడగలిగినటువంటి భవనం అది. సర్వరత్న సమన్వితం, ఎన్నెన్నో రత్నాలు అందులో ఉన్నాయి, అన్ని రత్నాలు అందులోనే ఉన్నాయి. సర్వర్ధ్యుపచయోదర్కం, సర్వ సంపదలు అందులోనే ఉన్నాయి. ఆ సర్వ సంపదలు కూడా ఒకదాని తర్వాత ఒకటి పెరిగిపోతూనే ఉన్నాయి. సర్వర్ధ్యుపచయ, ఆ ఉపచయం ద్వారా ఉత్తరోత్తరం ఇంకా పెరిగిపోతూ ఉండటం వలన ఉదర్కం, ఇంకా అభివృద్ధి ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉండేలాగా ఉంది. సర్వర్ధ్యుపచయోదర్కం. దీనికి తోడు మణిస్తంభైరలంకృతం, అక్కడ ఉండేటువంటి పిల్లర్స్ అన్నిటికీ, స్తంభాలన్నిటికీ కూడా మణులు పొదగబడి ఉన్నాయి. చాలా కాంతిగా ఉంది. సర్వకామదుఘం
దివ్యం సర్వరత్న సమన్వితం సర్వర్ద్యుపచయోదర్కం మణిస్తంభైరుపస్కృతం. దివ్యోపకరణోపేతం సర్వకాల సుఖావహం పట్టికాభి పతాకాభి విచిత్రాభి అలంకృతం అనే తీరులో ఉంది. కేవలం భవనం మాత్రమే దివ్యంగా ఉండటం కాదు, ఆ భవనంలో ఉండేటువంటి సౌకర్యాలన్నీ కూడా దివ్యోపకరణోపేతం, చాలా దివ్యంగా, ఎవరూ చూడనట్లుగా, ఎవరూ ఊహించలేనట్లుగా ఉన్నాయి. దివ్య ఉపకరణోపేతం సర్వకాల సుఖావహం. ఈ భవనం కేవలం వేసవి కాలానికే బాగా పనికొస్తుంది, అక్కడే బాగుంటుంది, అప్పుడే బాగుంటుంది, చలికాలానికి వచ్చేసరికి పనికిరాదు అని ఇలాంటివేమీ లేవు. ఏ కాలానికైనా సరే అది సుఖాన్ని అందించేలాగా ఉంది. ఎవరు వెళ్ళినా సరే, ఏ కాలంలో ఉన్నవాళ్ళు వెళ్ళినా సరే సుఖంగా ఉండేటట్లుగా ఉంది. సర్వకాల సుఖావహం. దీనికి తోడు ఆ భవనంలో ఎక్కడికక్కడ కావలసిన చోట్ల పట్టికాభి పతాకాభి విచిత్రాభి అలంకృతం. పతాకలు అంటే చిన్న చిన్న ధ్వజాలు, చిన్న చిన్న జెండాలు. పట్టికలు అంటే చిన్న చిన్న ధ్వజాలు, పతాకలు అంటే పెద్ద పెద్ద ధ్వజాలు. ఎక్కడ కావాలంటే అక్కడ అందంగా ఈ చిన్న చిన్న ధ్వజాలు, పెద్ద పెద్ద ధ్వజాలు, జెండాలు లాంటివి ఎగరేశారు అందం కోసం. వాటితో విచిత్రాభి, అవే చూడడానికి చాలా విచిత్రంగా ఉన్నాయి. వాటితో చాలా అలంకారంగా, అందంగా ఈ భవనం ఉంది. దివ్యోపకరణోపేతం సర్వకాల సుఖావహం పట్టికాభి పతాకాభి విచిత్రాభిరలంకృతం. స్రగ్భిర్విచిత్రమాల్యాభి మంజుషింజత్ షడంగ్రిభి దుకూల క్షౌమ కౌశేయై నానావస్త్రైర్విరాజితం. అందులో ఎన్నెన్నో రూమ్స్ ఉన్నాయి. అందులో మేకప్ చేసుకునేందుకు వీలుగా ఉండే రూమ్స్ ఉన్నాయి. అందులో కూడా మాలలు అంటే పుష్పమాలలు ఉండేటువంటి రూమ్స్ వేరుగా ఉన్నాయి. ఈ వార్డ్రోబ్స్ లాంటివి పెట్టుకోవడానికి ఉండే రూమ్స్ వేరుగా ఉన్నాయి. అందులో పుష్పమాలలు పెట్టుకునే రూమ్లలో చూస్తుంటే స్రగ్భి ఎన్నెన్నో మాలలు ఉన్నాయి. విచిత్ర మాల్యాభి, ఆ మాలలన్నీ కూడా చాలా విచిత్రంగా, అందంగా కుట్టబడి కట్టబడి ఉన్నాయి. వీటికి తోడు ఆ మాలలే ఆభరణాలుగా, అలంకారాలుగా వేసుకోవాలి అని అందరూ అనుకుంటుంటే, ఎవరైనా అనుకుంటే మంజుషింజత్ షడంగ్రిభి, వాటి మీద ఆభరణాలుగా తుమ్మెదలు లాంటి చిన్న చిన్న కీటకాలు వాలి ఉన్నాయి. అవన్నీ కూడా ఆభరణాలు ఎలాగైతే శబ్దాలు చేస్తాయి, మృదువుగా శబ్దాలు చేస్తాయో అలాంటి శబ్దాలను చేస్తున్నాయి. ఉదాహరణకి కాలి గజ్జలు చిన్నటి శబ్దం చేయాలి కదా, చిన్న చిన్న శబ్దాలు చేయాలి కదా, మరి గజ్జల్లాంటి శబ్దాలు చేయకూడదు కదా. అలా చిన్న చిన్న శబ్దాలు చేస్తేనే కాలి అందలికి వాటికి అందం అనుకుంటారు కదా. అలాంటి శబ్దాలను ఈ పూలమాలలు కూడా చేసేట్లున్నాయి. ఆభరణాల స్థాయిలో ఇవి ఉన్నాయి, శబ్దాలను కూడా చేస్తున్నాయి. అవన్నీ కూడా కొన్ని రూమ్స్లో ఉన్నాయి. స్రగ్భిర్ విచిత్రమాల్యాభి మంజు షింజత్ షడంగ్రిభి, చాలా మృదువుగా శబ్దం చేస్తున్నటువంటి తుమ్మెదలతో అవన్నీ చాలా అందంగా ఉన్నాయి. బట్టలు ఉంచుకున్న ప్రదేశాన్ని చూస్తే దుకూల క్షౌమ కౌశేయై, పట్టుబట్టలు కావాలంటే పట్టుబట్టలు ఉన్నాయి. ఇది కాదు, నార చీరలు, ఆయా వృక్షాల ద్వారా వచ్చేటువంటి నారలతో చేసినవి లేదా కాటన్స్ ఇవి కావాలనుకుంటే అవి ఉన్నాయి. లేకపోతే జంతువుల వీటిని రోమాలను వలిచి చేస్తారు కదా, ఉవ్వులన్ లాంటివి, అవి కావాలనుకుంటే అవి ఉన్నాయి. దుకూల క్షౌమ కౌశేయై, అన్నీ కూడా ముట్టుకుంటే చాలా మెత్తగా ఉన్నాయి, చాలా స్పర్శకి సుఖంగా ఉన్నాయి. దుకూలాలు, క్షౌమాలు, కౌశేయాలు ఎన్ని కావాలంటే అన్నీ ఉన్నాయి. నానావస్త్రైర్ విరాజితం, ఇలాంటివి కేవలం ఏదో మత్సుక్కి ఒకటి లేదా ఒకటే కాపీ అన్నట్టుగా లేదు. నానావస్త్రైర్ విరాజితం, వీటిల్లో మళ్ళీ వెరైటీస్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా అక్కడ అమర్చబడి రెడీగా ఉన్నాయి. ఉపరి ఉపరి విన్యస్త నిలయేషు పృథక్ పృథక్ క్షిప్తై కశిభిభు కాంతం పర్యంక వ్యజన ఆసనై అనే తీరులో ఉంది భవనం. మొత్తం భవనం 7 అంతస్తుల భవనం అనుకున్నాం కదా. ఆ 7 అంతస్తుల భవనంలోనూ ఏ అంతస్తులో ఏమేమి ఉంచాలో ఎవరో జాగ్రత్తగా చూసి డిజైన్ చేసినట్లుగా ఆయా అంతస్తుల్లో అవన్నీ ఉన్నాయి. సహజంగానే పై అంతస్తుల్లో కాస్త గాలికి కూర్చోవడానికి వీలుగా ఆసనాలు ఉండాలనుకుంటాం కదా, అవి ఉన్నాయి.
బెడ్రూమ్స్ లాంటివి ఒక అంతస్తులో ఉండాలని అనుకుంటారు కదా. 7 అంతస్తుల భవనం ఉంటే ఏ అంతస్తులో బెడ్రూమ్ ఉండాలి అనే ఒక నిర్ణయం ఉంటుంది కదా. ఆ నిర్ణయానికి తగ్గట్లుగా అవి ఉన్నాయి. వాటిలో ఉపరి యుపరి విన్యస్త నిలయేషు, ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి అంతస్తులు ఉంటే వాటిల్లో పృథక్ పృథక్ ఏ అంతస్తుకి ఎలా కావాలో, ఏ ఫ్లోర్కి ఎలా కావాలో ఆ ఫ్లోర్కి తగ్గట్లుగా క్షిప్తై కశిపుభి అక్కడక్కడ ఏర్పాటు చేసినటువంటి శయ్యలు, అంటే కశిపు అంటే శయ్య అంటే పడకలతో అందంగా ఉంది. ఎక్కడ పడుకుంటే వీలుగా ఉంటుందో, ఎక్కడ పడుకుంటే ఆహ్లాదంగా ఉంటుందో అక్కడ పడకలు రెడీగా ఉన్నాయి. కాంతం, ఆ పడకలు, ఆ పడకలతో కూడినటువంటి గదులు ఇవన్నీ చాలా అందంగా ఉన్నాయి. మొత్తం వీటన్నిటితో కలిసి మళ్ళీ భవనం కూడా చాలా అందంగా ఉంది. దీనికి తోడు పర్యంక వ్యజన ఆసనై, పర్యంకాలు అంటే విశ్రాంతిగా కాస్త వాలి పడుకునేటువంటి ఆసనాలు అవన్నీ చక్కగా అమర్చబడి ఉన్నాయి. అవి కూడా ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాయి. ఇలా కాకుండా ఎక్కువ గాలి వీల్చడానికి వీల్లేదు, కొంచెం ఏకాంతంగా ఉండాలి అని అనుకునే ప్రదేశంలో అయితే ఆ ప్రదేశంలో ఈ పర్యంకం రెడీగా ఉంది. మరి అక్కడ అసలే గాలి లేకపోతే ఇబ్బంది అని అనుకునే మాట అయితే వ్యజనం అంటే విసిని కర్రలు అక్కడికక్కడ రెడీగా ఉన్నాయి. వ్యజనం, దీనికి తోడు ఎక్కడ కూర్చోవాలనిపిస్తే అక్కడ కూర్చునే విధంగా బాల్కనీస్లోనూ వాటిల్లోనూ టెరాస్ మీద వాటి మీద కూడా ఆసనాలు సంసిద్ధంగా ఉన్నాయి. ఉపరి ఉపరి విన్యస్త నిలయేషు పృథక్ పృథక్ క్షిప్తై కశిభి కాంతం పర్యంక వ్యజనాసనై తత్ర తత్ర వినిక్షిప్త నానాశిల్పోపశోభితం మహామరకతస్థాల్య జుష్టం విద్రుమ వేదిభి అనే తీరులో ఆ భవనం ఉంది. ఆ భవనంలో అందం కోసం అక్కడక్కడ మంచి మంచి విగ్రహాలు పెట్టారు. తత్ర తత్ర వినిక్షిప్త నానాశిల్పోపశోభితం, ఎన్నో రకాల శిల్పాలు ఆ కార్నర్స్లోనూ అక్కడ ఇక్కడ మెట్లెక్కే చోట ఆ వాళ్ళులోనూ ఎక్కడ కావాలంటే ఎక్కడ బాగుంటే అక్కడ, మరి కాళ్లకు చేతులకు అడ్డం పడకుండా అక్కడక్కడ శిల్పాలు ఏర్పాటు చేశారు. ప్రజాపతి గారే ఏర్పాటు చేశారు. వాటితో ఈ భవనం ఇంకా కూడా అందంగా ఉంది. ఫ్లోరింగ్ మొత్తం కూడా 7 అంతస్తుల్లోనూ మహామరకత స్థాల్య, మరకతంతో ఫ్లోరింగ్ ఏర్పాటు చేసినట్లుగా చాలా అందంగా ఉంది. మరకత శిలను తీసుకొచ్చి పాలిష్ చేసి ఫ్లోరింగ్లో వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. జుష్టం విద్రుమ సేవితం, అక్కడక్కడ విద్రుమ వేదిభి, అక్కడక్కడ చిన్న చిన్న అరుగుల్లాంటివి కట్టారు. కూర్చుంటే బాగుంటాయి అని అనుకుంటే ఆసనాలు కాక అరుగుల్లాంటివి చిన్న చిన్నవి కట్టారు అందంగా ఉండటం కోసము, కూర్చోవటం కోసము. అవన్నీ కూడా విద్రుమం అంటే కాస్త ఎర్రటి రాయితో ఉండేటువంటి రాళ్లతో కట్టారు. జుష్టం విద్రుమ వేదిభి, వీటితో ఈ భవనం చాలా అందంగా ఉంది. ద్వాస్సు విద్రుమదేహల్య భాతం వజ్ర కపాటవత్ శిఖరేష్వింద్రనీలేషు హేమకుంభై రథిశ్రితం. ద్వాస్సు ద్వారాలున్నాయి కదా, ఆ ద్వారాల చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా విద్రుమ దేహల్యా భాతం, ఈ విద్రుమాలతోనే అరుగులు కట్టినటువంటి ఎర్ర రాయితోనే ఆ ప్రాంతాలన్నిటినీ నిర్మించారు. దాంతో ధగధగలాడిపోతుంది. దీనికి తోడు గుమ్మాలు అవన్నీ ఎర్రగా చేసి తలుపులు పెట్టిన తర్వాత ఆ తలుపులకి గడియల్ని వజ్ర కపాటవత్, వజ్రాలతో తయారు చేయించారు. గడియలన్నిటి మీద వజ్రాలు పొదిగి పెట్టారు. వజ్రాలు పొదిగి పెట్టి అసలు వజ్రంతోనే తయారు చేశారు అన్నట్లుగా దాన్ని పెట్టారు. ఎవరు తెరవలేరు, ముట్టుకుంటే అదే చాలా బాగుండేటట్లుంది అనే స్థాయిలో గడియల విషయంలో కూడా చాలా టేస్ట్ చూపించారు. వీటన్నిటి తోడు ఆ విమానం శిఖరాల మీద చుట్టూ అందంగా శిఖరాలు కడతారు కదా, ఆ శిఖరాలన్నిటినీ శిఖరేషు ఇంద్రనీలేషు, ఇంద్రనీలమణులతో ఇంద్రనీల రాయితో కట్టారు. వాటి మీద హేమకుంభైర్ అధిశ్రితం, వాటి మీద బంగారు శిఖరాలు పెట్టారు. ఇంద్రనీలాలు నీలంగా ఉండేటువంటి శిఖరాలు, ఆ శిఖరాల మీద బంగారు కుంభాలు ఉంటే అది ఎంత అందంగా ఉంటుందో ఎవరికి వారే ఊహించుకోవచ్చు. ద్వాస్సు విద్రుమదేహల్యా భాతం వజ్రకపాటవత్ శిఖరేష్వింద్రనీలేషు హేమకుంభైర్ అధిశ్రితం అనే తీరులో ఆ భవనం ఉంది. చక్షుష్మత్ పద్మరాగాగ్రయై వజ్రభిత్తిషు నిర్మితై జుష్టం విచిత్రవైతానై మహార్హైర్ హేమతోరణై.
అక్కడక్కడ పద్మరాగ మణులను గుచ్చిపెట్టారు. గుచ్చిపెడితే అవి చూడటానికి ఎలా ఉన్నాయి అంటే కళ్ళతో చూసినట్లుగా ఉన్నాయి. చక్షుష్మత్ పద్మరాగాగ్రయై. ఆ పద్మరాగాన్ని ఎంత అందంగా చెక్కారు అంటే, ఎంత అందంగా చెక్కి అక్కడక్కడ పొదిగారు అంటే, ఎవరో కళ్ళతో చూస్తున్నట్లుగా ఉండేటట్లుగా అందంగా చెక్కి పెట్టారు. ఆ ఫీల్ రావటానికి అక్కడక్కడ వాటి వెనకాల వజ్రభిత్తిషు నిర్మితై, వజ్రాల గోడలు కట్టారు. గోడల మీద పద్మరాగ మణులను పొదిగి ఎవరో చూస్తున్నట్లుగా అనిపించేటట్లుగా తయారు చేశారు. దీనికి తోడు జుష్టం విచిత్ర వైతానై, అక్కడక్కడ రకరకాల పైకప్పులు ఏర్పాటు చేశారు, లేదా ఫాల్స్ సీలింగ్ లాంటివి ఏర్పాటు చేశారు. ఏ రూమ్లో ఉండే ఫాల్స్ సీలింగు ఇంకొక రూమ్తో సరిపోదు, తూలదు, అలా ఉంటాయి. ఒక్కొక్క రూమ్లోనూ ఉండేటువంటి వైతానం ఇంకో రూమ్ కంటే విచిత్రంగా, వేరే రకంగా, వెరైటీగా ఉండేటట్లు చూశారు. అవన్నీ కూడా మహార్హై, చాలా ఖరీదైనవే అనేట్లు ఉన్నాయి. వీటికి తోడు ప్రతి గుమ్మానికి హేమ తోరణై, బంగారంతో తోరణాలను కట్టారు. వీటన్నిటిని మించి మయసభలో ఉన్నట్లుగా ఓ చిత్రం ఉంది ఇందులోను. హంస పారావత వ్రాతై తత్ర నికోజితం కృత్రిమాన్ మన్యమానై స్వాన్ అధిరుహ్య చ అనే తీరులో ఒక ఏర్పాటు చేశారు. కొన్ని హంసల్ని, పారావతాలు అనేటువంటి పక్షుల్ని, బహుశా పావురం లాంటి పక్షుల్ని, వాటిని అక్కడ నిర్మించి పెట్టారు. కొన్నిటినేమో మంచి మామూలు హంసల్ని తీసుకొచ్చి పెట్టారు, మామూలు పారావతాలను కూడా తెచ్చిపెట్టారు. హంస పారావత వ్రాతై తత్ర నికోజితం. ఈ హంసలు, పారావతాలు, ఈ రెండు రకాల పక్షులు అక్కడక్కడ అందంగా కూస్తూ ఉన్నాయి. అందంగా కూయటంలో ఇంకొక విశేషం ఉంది. ఈ హంసలు తమ మామూలు హంసలే అని అనుకుని వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి విగ్రహాల మీదకు వెళ్ళి కూర్చుంటున్నాయి. ఎలాగో ఇవి కృత్రిమమైన హంసలే కదా అనే ఉద్దేశంతో అక్కడ కూర్చుంటున్నాయి. కృత్రిమాన్ మన్యమానై, ఆ కృత్రిమం అనుకుని వాటి మీద కూర్చుంటే ఆ కృత్రిమంగా తయారు చేసినటువంటి హంసలు శబ్దం చేసేటట్లుగా డిజైన్ చేశారు. ఒక హంస మీద గనక హంస కూర్చుంటే ఎలాంటి శబ్దం చేస్తుందో అలాంటి శబ్దమే ఈ రాతితోనో ఇంకొక మెటీరియల్తోనో చేసినటువంటి హంస మీద హంస కూర్చుంటే శబ్దం వచ్చేటట్లు ఏర్పాటు చేశారు. కృత్రిమాన్ మన్యమానై స్వాన్ అధిరుహ్య చ. ఈ హడావిడిలో ఏమైంది అంటే, ఈ హడావిడిలో ఇది మన తోటి హంస అవునా కాదా అనే సంగతి హంసలకు తేలలేదు. ఏ హంసనెక్కినా సరే, ఏ హంస మీద వెళ్ళి కూర్చున్నా సరే ఆ హంస శబ్దం చేస్తూనే ఉంది. ఇది మనదా కాదా అని టెస్ట్ చేయటం కోసం ఈ హంసలన్నీ ఒకదాని మీద ఒకటికి ఎక్కి కూర్చుంటున్నాయి. కూర్చునేసరికి అవి కృత్రిమంగా ఉన్నా శబ్దం చేస్తూనే ఉన్నాయి, కృత్రిమం కాకపోయినా మామూలు హంస అయినా సరే శబ్దం చేస్తూనే ఉన్నాయి. కొన్ని కృత్రిమమైన హంసలున్నాయి, కొన్ని మామూలు హంసలున్నాయి. ఏది కృత్రిమమైన హంసో ఏది మామూలు హంసో హంసలకే తేలటం లేదు. ప్రతి హంస శబ్దం చేసేస్తోంది. ఆ శబ్దం చేసేస్తున్నందువలన అవి టెస్ట్ చేయడానికి నిరంతరం ఈ పని చేస్తూనే ఉన్నాయి, ఆ శబ్దాలు వస్తూనే ఉన్నాయి. అలా తీరులో పక్షుల యొక్క కిలకిలా రావాలతో మొత్తం భవనం నిండేటట్లుగా ఏర్పాటు చేసి పెట్టారు. హంస పారావత వ్రాతై తత్ర నికూజితం కృత్రిమాన్ మన్యమానై స్వాన్ అధిరుహ్య చ అని ఆ భవనం ఉంది అని చెప్తున్నారు. ఆ భవనంలో విహారస్థాన విశ్రామ సంవేశ ప్రాంగణాజిరై యథోపజోషం రచితై విస్మాపనమివాత్మనః అనేటువంటి సౌకర్యాలున్నాయి. ఆ సౌకర్యాలు చాలా గొప్పగా ఉన్నాయి అని కూడా చెప్తున్నారు. ఆ భవనంలో విహారస్థానం, ఆటలాడుకునేందుకు ఎన్నెన్నో ప్రదేశాలున్నాయి. చిన్న చిన్న ఇండోర్ గేమ్స్ ఆడుకోవచ్చు, లేదా అవుట్డోర్ గేమ్స్ లాంటివి ఆడుకునేందుకు కూడా కొన్ని సౌకర్యాలు ఉన్నాయి. విశ్రాంతి తీసుకోవడానికి కావలసినటువంటి ప్రదేశాలున్నాయి. సంవేశం, పడుకోవాలి అనుకుంటే పడుకోవడానికి కావలసిన ప్రదేశాలున్నాయి. ప్రాంగణం ఆ భవనంలో ఉండే విశేషం. దానికి ఒక ప్రాకారం అంటే కాంపౌండ్ వాల్ ఉంది. కాంపౌండ్ వాల్ లోపల చాలా ప్రదేశం ఉంది. గార్డెన్స్ లాంటివి ఉండటానికి వీలైన ప్రదేశం ఉంది. అజిరం అంటే ఆ కాంపౌండ్ వాల్ బయట కూడా చాలా ప్రదేశం ఉంది. అలా డిజైన్ చేశారు.
అన్నీ జాగ్రత్తగా కలిపి చూసుకుంటే యథోపజోషం, ఆ భవనంలో ఏ సుఖం కావాలనుకుంటే, ఏ రకమైన మూడులో ఉంటే ఆ రకమైన మూడుకి, ఆ రకమైన సుఖానికి కావలసిన సౌకర్యం ఉంది. యథోపజోషం రచితై, అలా అన్ని రకాల సౌకర్యాలు ఉండేందుకు వీలుగానే ఆ భవనాన్ని రచించినట్లుగా ఉంది. ఒకవేళ గనక ఆ భవనాన్ని కర్దమ ప్రజాపతి గారే ఒకసారి తేరిపార చూస్తే ఆయన పెద్దగా లెక్క చేసే మనిషి కాదు, కానీ విస్మాపనం ఇవాత్మన, ఆయనకే విస్మయం కలిగేటట్లుగా, ఆయనకే ఆశ్చర్యం కలిగేటట్లుగా ఆ భవనం ఉంది. లేని సౌకర్యం లేదు, ప్రతి సౌకర్యము విస్మయం, ఆశ్చర్యాన్ని కలిగించేటట్లుగా ఉంది. మొత్తం మీద భవనం కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంది. విహారస్థాన విశ్రామ సంవేశ ప్రాంగణాజిరై యథోపజోషం రచితై విస్మాపనమివాత్మన అని ఆ భవనం ఉంది అని చెప్తున్నారు. ఇలా 9 శ్లోకాలలో చాలా జాగ్రత్తగా వేరే అర్థాన్ని కూడా సూచన చేస్తూ మహర్షి గారు భవనాన్ని గురించి చెప్పి, ఈదృగృహం తత్పశ్యంతి నాతిప్రీతేన చేతస సర్వభూతాశయాభిజ్ఞ ప్రావోచత్ కర్దమ స్వయం అని తర్వాత ఏం జరిగింది అని చెప్తున్నారు. ఇంత భవనం సృష్టి చేసి కర్దమ ప్రజాపతి గారు ఎదురుగుండా ఉంచితే దేవహూతి గారు ఈదృగృహం తత్పశ్యంతి, ఆవిడ కళ్ళతో ఒకసారి చూసింది. కళ్ళతో ఆవిడ చూసింది అనే సంగతి కర్దమ ప్రజాపతి గారు చూశారు. చూసిన తర్వాత ఒక విషయాన్ని గమనించారు. ఏమని? నాతి ప్రీతేన చేతస, ఈవిడ చాలా సంతోషంగా ఏమీ లేదు, సంతోషంగా ఉండి హాయ్ అని 2 చేతులు బుగ్గల మీద పెట్టేసుకుని అలా మొహం నోరంతా తెరిచేసి వావ్ అని ఇలా అని పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోదాము అన్నంత స్థాయిలో వీడేమీ సంతోషాన్ని వ్యక్తపరచడం లేదు. చూసింది, చూడడం కూడా చాలా అసంతోషంగా అనాలో లేకపోతే చాలా సంతోషంగా లేదు అనాలో అనే స్థాయిలో చూసింది. ఇలా ఎందుకు చూస్తోంది అని ఆయన చూశారు. ఈదృగృహం తత్పశ్యంతి నాతి ప్రీతేన చేతస, చూసి సర్వభూతాశయాభిజ్ఞ, అసలు ఏ ప్రాణి ఉన్నా ప్రాణి అభిప్రాయాన్ని తెలుసుకోగలిగినటువంటి ఆ కర్దమ ప్రజాపతి గారు ఈవిడెందుకు ఇలా చూస్తోంది అని ఆలోచించి ప్రావోచత్ కర్దమ స్వయం, ఆవిడేం మాట్లాడకుండానే తనంతట తానే ఆవిడతో మాట అన్నాడు. ఈదృగృహం తత్పశ్యంతీం నాతిప్రీతేన చేతస సర్వభూతాశయాభిజ్ఞ ప్రావోచత్ కర్దమ స్వయం. ఏమని? నువ్వెందుకు ఇలా చూస్తున్నావో నాకు తెలుసు, ఈ మట్టి కొట్టుకుపోయిన బట్టలతోనూ ఈ జడలు కట్టినటువంటి కురులతోనూ ఆ భవనంలోకి నేను వెళ్ళటం ఏమిటి? భవనం బాగుంది, భవనంలోకి వెళ్ళటానికి నేను బాగాలేను అనే అభిప్రాయంతో కదా చూస్తున్నావు. నిమజ్యాస్మిన్ హృదయభీరు విమానమిదమారుహ ఇదం శుక్లకృతం తీర్థం ఆశిషాం యాపకం నృణాం అని అన్నాడు. ఏం లేదు, నీ శరీరం మట్టి కొట్టుకుపోయింది అనుకుంటున్నావు కదా, స్నానం చేయాలని అనుకుంటున్నావు కదా, ఎక్కడెక్కడో స్నానం చేయొద్దు, లోపల బాత్రూమ్స్ ఉన్నాయి అక్కడికి వెళదామని అనుకోవద్దు. నిమజ్య అస్మిన్ హృదయ, మనం ఉన్న ప్రాంతంలో ఈ బిందు సరోవరం ఉంది కదా, ఈ బిందు సరోవరంలో ఒకసారి మునిగిలే, ఈ బిందు సరోవరంలో ఒకసారి స్నానం చేయి. మొత్తం తలకాయ కూడా ముంచకూడదు, తలకాయ ముంచకూడదు కాబట్టి కంఠం వరకు మునిగి చేత్తో నీళ్లు పోసుకో, స్త్రీల ధర్మాలను పాటిస్తూ అలా చెయ్యి. నిమజ్జ అస్మిన్ హృదయ భీరు, ఓ భయం కలిగినటువంటి దేవహూతి. ఆ తరువాత విమానం ఇదం ఆరుహ, నేను ఈ భవనానికి సరిపోనేమో అనే భయం నీకుంది కదా, అందువల్ల ఇక్కడ స్నానం చేసి వెళ్ళు, స్నానం చేసి వెళితే ఆ భయం పోతుంది. ఎలా పోతుంది అంటే ఈ సరోవరం యొక్క మహాత్మ్యం అంత గొప్పది. ఇదం శుక్లకృతం, ఇది పరిశుద్ధ సత్వమూర్తి అయినటువంటి ఆ పరమాత్మ చేసినటువంటి సరోవరం. ఆయన నన్ను చూసినటువంటి ఆనందంతో ఆనందాశ్రువులను రాలిస్తే తయారైనటువంటి సరోవరం బిందు సరోవరం. ఇదం శుక్లకృతం, పరమాత్మ యొక్క సంతోషానికి చిహ్నంగా ఉండేటువంటి సరోవరం ఇది. తీర్థం, ఈ తీర్థం అనేది ఆశిషాం యాపకం నిర్ణాం, ఎవరు ఏం కోరుకుంటే ఆ కోరికను వారి దగ్గరికి తెచ్చిపెట్టేటువంటి తీర్థం. నువ్వు ఏం కోరుకున్నావో అది నీ దగ్గరికి వచ్చేటట్లుగా చేసినటువంటి తీర్థం ఇది. కాబట్టి ఈ తీర్థంలో యథావిధిగా స్నానం చేసి భవనం లోపలికి వెళ్ళు
అప్పుడు నీ మనసులో ఉండేటువంటి భయాలు సందేహాలు అన్నీ పోతాయి. నిమజ్యాస్మిన్ హృదయభీరు విమానమిదమారుహ ఇదం శుక్లకృతం తీర్థం ఆశిషాం యాపకం నృణాం అని కర్దమ ప్రజాపతి గారు భార్య దేవహూతితో అన్నారు. ఆ తర్వాత ఆవిడేం చేసింది, తర్వాత ఏం జరిగింది అనే విషయం ఎలాగూ మనం చూసుకోవాల్సిందే. కానీ బాగా ఆలోచించుకోవలసినటువంటి విషయాలు 2-3 ఉన్నాయేమో అని అనిపిస్తోంది. అందుకని ఆ 2-3 లాంటి విషయాలు ఆలోచించుకుందాం. నంబర్ 1, కర్దమ ప్రజాపతి గారు వాళ్ళ ఆవిడ సేవ చేస్తే ఆ సేవకు సంతోషించి చాలా పెద్ద భవనం నిర్మించి ఆవిడ ఎదురుకుండా పెట్టారు. ఆవిడ లోపలికి వెళ్ళటానికి సంశయిస్తూ ఉంది, లోపలికి వెళ్ళటానికి పెద్దగా మొగ్గు చూపించలేదు. అప్పుడు ఆయన బిందు సరోవరంలో స్నానం చేసి లోపలికి వెళ్ళు అని అన్నారు. ఈ విషయం తెలుసుకుంటే మనకేం వస్తుంది? వాళ్ళిద్దరూ భార్యాభర్తలిద్దరూ ఏదో సేవలు చేసుకున్నారు, ఏదో ఒకళ్ళకొకళ్ళు ఉపకారం చేసుకున్నారు. అందులోనూ కర్దమ ప్రజాపతి గారు ఇచ్చినటువంటి ఆ భవనం దివ్యం అని ఆయనే చెప్పాడు. నేను దివ్య దృష్టి ఇస్తేనే అది కనిపిస్తుంది అని అన్నాడు. మనకి కనిపించడానికి కూడా వీలు లేదు. అలాంటి కనిపించడానికి వీల్లేని భవనాన్ని గురించి చెప్పుకుని మనమేం సాధిస్తాము? పోనీ అదేదో కథలో భాగంగా చెప్పుకోవాలి అంటే సింపుల్గా చెప్పుకోవచ్చు. ఏమని ముక్క? కర్దమ ప్రజాపతి గారితో దేవహూతి ఇలా అంది, ఆయన తన యోగమాయా బలంతో చాలా అద్భుతమైన భవనాన్ని ఒకదాన్ని సృష్టించిన తర్వాత ఆ భవనాన్ని దేవహూతి చూచిన తర్వాత కర్దమ ప్రజాపతి గారు బిందు సరస్సులో స్నానమాడి లోపలికి వెళ్ళవలసిందిగా ఆజ్ఞాపించను. సరిపోయేది కదా. ఆ భవనాన్ని గురించి ఇంత విస్తృతమైన వర్ణన ఆయన చేయటం ఎందుకు, మహర్షి గారు చేయటం ఎందుకు, మనం వినటం ఎందుకు అని ఒక ఆలోచన అయితే చేయాలి. అయితే జాగ్రత్తగా గనక వర్ణనను గమనించుకుంటూ పోతే ఆ వర్ణన మొత్తం ఒక భవనానికి సంబంధించిన వర్ణన కాదు, మానవ శరీరానికి సంబంధించిన వర్ణన అనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. స్తంభాలు, పైవి, అలాగే చక్షుష్మత్, కూజనం, శబ్దాలు చేయటం, ఇవన్నీ కూడా భవనానికి మాత్రమే కాదు, మానవ శరీర వర్ణనకు కూడా చాలా ప్రధానమైనటువంటి వర్ణన. సో కర్దమ ప్రజాపతి గారు చెప్పేది గనక ఒక మానవ శరీరం గురించి అయితే, లేదా కర్దమ ప్రజాపతి గారు సృష్టి చేసిన భవనం మానవ శరీరం లాంటిది అని మైత్రేయ మహర్షి గారు చెప్పే మాట అయితే, ఈ మానవ శరీరంలోకి భోగాల కోసం ప్రవేశించే మాట అయితే, ఆ ప్రవేశించేవాడు ఎలా ఉండాలి? ప్రవేశించేవాడు మట్టి కొట్టుకుపోయి ఆ భోగాల్ని కూడా పాడు చేసేంత స్థాయిలో ఉండాలా? ఒక భవనం చాలా క్లీన్గా ఉండేటువంటి భవనంలోకి మట్టి కొట్టుకుని వాడు వెళ్తే ఆ భవనం కూడా పాడైపోయినట్లుగా ఈ శరీరంలోకి ప్రవేశించాలా, ఈ శరీరంలో వ్యవహరించాలా? లేకపోతే ఈ భవనానికి అందం వచ్చేటట్లుగా, ఈ భవనంతో మంచి భోగాలను లేదా మంచి ఫలితాలను అందుకునేట్లుగా ఉండేటట్లుగా ప్రవేశించాలా అనేటువంటి ఆలోచన మనలో రావటం కోసం చాలా క్లీన్గా వెళ్ళాలి. ఇంత క్లీన్గా ఉండేటువంటి శరీరం అనుకుంటే, సుహృత్ స్వదేహ అని అనుకుంటే, ఇంత మంచి శరీరంలోకి కేవలం పరమాత్మ అనేటువంటి భావనలో మునిగి తేలి వెళితే ప్రయోజనం ఎక్కువ ఉంటుంది. లేకపోతే భవనాన్ని పాడు చేయటం, భవనాన్ని వేస్ట్ చేయటం తప్ప పెద్దగా ఉపయోగం ఉండదు అనేటువంటి అంశాన్ని మహర్షి గారు చెప్తున్నారా అనే సంగతిని ఆలోచించుకోవాలి. ఇది ఒకటి. ఇంకా దీనికి తగ్గట్లుగా ఈ వర్ణనను మనం ఎలా మార్చుకోవచ్చు, ఎలా అర్థం చేసుకోవచ్చు అనేది వేరే ప్రస్తావన, దాన్ని చూసుకోవచ్చు. రెండవది, ఆయన మహర్షి గారు లేదా కర్దమ ప్రజాపతి గారు మామగారు తెచ్చి పిల్లనిస్తే ఇలా సేవలకు వాడేసుకున్నాడా? సేవలకు వాడేసుకుని ఆవిడ సేవ చేసుకున్న తరువాత ఏదో ఒకరోజు కళ్ళు తెరిచి నువ్వు చాలా సేవ చేసావు కాబట్టి నీకు ఫలితం ఇస్తున్నాను అని అన్నాడా? అలా అంటే గనక దాని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏముంటుంది అనేది రెండవ విచారణ. ఈ విచారణ జాగ్రత్తగా చేసుకుంటే అర్థమయ్యేది ఏముండొచ్చు అంటే, ఎవరైనా సరే వారు చేసుకోవలసినటువంటి
పనులను వాళ్ళు ఆచరించుకోవలసినటువంటి ధర్మాలను లేదా వాళ్ళు చేసుకోవలసినటువంటి సేవలను గనక సవ్యంగా చేసుకోగలిగినట్లయితే, వారు సేవ ఎవరికైతే చేయాలో వారికి బాగా చేసుకోగలిగినట్లయితే ఫలితాలను తప్పనిసరిగా అనుభవించి తీరుతారు. సేవ చేసుకోవటం కేవలం భార్య భర్తకు సేవ చేసుకోవటం మాత్రమే కాదు, తల్లిదండ్రులకు సేవ చేసుకోవటం, గురువులకు సేవ చేసుకోవటం, లేదా పెద్దవాళ్లకు సేవలు చేసుకోవటం, లేదా కష్టాలలో ఉన్న వాళ్లకు సేవలు చేసుకోవటం అనే తీరులో ఎన్నెన్నో సేవలు ఉంటాయి. వాటన్నిటినీ గనక సక్రమంగా చేసుకోగలిగినట్లయితే, ఆ సేవలన్నిటినీ గనక చేసుకోగలిగినట్లయితే ఆ సేవలకు ఫలితం తప్పనిసరిగా లభిస్తుంది అనే విషయాన్ని మహర్షి గారు చెప్పదలిచారా. చెప్పదలిచి దేవహూతి గారు సేవ చేస్తే కర్దమ ప్రజాపతి గారు అనుగ్రహించినట్లుగా ఎవరు ఎవరికి సేవ చేసుకోవాలో వారు వారికి గనక సేవలు చేసుకున్నట్లయితే ఆ సేవలన్నిటికీ కూడా ఆ సేవ్య రూపంలో ఉండేటువంటి పరమాత్మ తప్పనిసరిగా ఫలితాలను ఇస్తాడు అని చెప్పదలుచుకున్నారా అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. అంతే తప్ప ఆ ఇజము ఈ ఇజము మనసులో పెట్టుకుని ఇలాంటి విషయాలను చూస్తే అందేది పెద్దగా ఏమీ ఉండదు, మిగిలేది అక్కర్లేని ద్వేషమే మిగులుతుంది. ఇలాంటి విషయాలను అర్థం చేసుకోవలసినటువంటి తీరు, అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి విచారణ మార్గం, దాని మీద మనం జాగ్రత్తగా దృష్టి పెడదాం. దృష్టి పెట్టడంతో పాటు సమయం మీద కూడా దృష్టి పెడదాం. సమయం మీద దృష్టి పెట్టాలి కాబట్టి ఇంకా మూడో విషయం అని ఇంకో దాన్ని లాక్కోవద్దు. ఈ రెండు విషయాలను ప్రధానంగా ఉంచుకొని మానవ శరీరం, ఆ శరీరంలో అందుకోగలిగినటువంటి భోగాలు, ఫలితాలు, కానీ ఆ శరీరంలోకి చేరిన వాళ్ళు చేయవలసినటువంటి పనులు అనే అంశం మీద, ఆ పనులలో భాగంగా చేసుకోవలసినటువంటి పెద్దల సేవలు అనేటువంటి అంశం మీద, రెండిటి మీద దృష్టి పెడదాం. దృష్టి పెట్టి ఇప్పటికైనా మనం కూడా పరిశుద్ధమైనటువంటి పరమాత్మ భావనతో ఈ శరీరంలో క్షణమైనా సరే ఉండి, ఈ శరీరంతో పెద్దవాళ్లకు లేదా మనం సేవ చేసుకోవలసినటువంటి వాళ్లకు అందరికీ కూడా సేవలు చేసుకుని ఈ శరీరాన్ని సఫలం చేసుకునేందుకు దారి చూసుకుందాం. మన శరీరాన్ని, మన మనస్సుని, మన జన్మను అన్నిటినీ కూడా సఫలం చేయవలసిందిగా ఆ జగజ్జన్మస్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా భాగవతార్థంతో పాటు మనకు అన్వయించేటువంటి అద్భుత అంతరార్థాన్ని కూడా స్మరించుకుంటూ శ్రద్ధగా తృతీయ స్కంధంలో 23వ అధ్యాయాన్ని మనం పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే త్రయోవింశోऽధ్యాయః మైత్రేయ ఉవాచ పితృభ్యాం ప్రస్థితే సాధ్వీ పతిమింగితకోవిదా నిత్యం పర్యచరత్ప్రీత్యా భవానీవ భవం ప్రభుం విశ్రంభేణాత్మశౌచేన గౌరవేణ దమేన చ శుశ్రూషయా సౌహృదేన వాచా మధురయా చ భోః విసృజ్య కామం దంభం చ ద్వేషం లోభమఘం మదం అప్రమత్తోద్యతా నిత్యం తేజీయాం సమతోషయత్ స వై దేవర్షివర్యస్తాం మానవీం సమనువ్రతాం దైవాద్గరీయసః పత్యుః
पत्युः आशासानां महाशिशः आशासानां महाशिशः कालेन भूयसा क्षामां कालेन भूयसा क्षामा कर्षितां व्रतचर्यया कर्षितां व्रतचर्यया प्रेम गदया वाचा प्रेम गद्गदया वाचा पीडितः कृपया ब्रवीत् पीडितः कृपया ब्रवीत् कर्दम उवाच कर्दम उवाच तुष्टोऽहमद्य तव मानविमानदायाः तुष्टोऽहमद्य तव मानविमानदायाः शुश्रूषया परमया परया च भक्त्या शुश्रूषया परमया परया च भक्त्या यो देहि नामयमतीव सुहृत्स्वदेहः यो देहि नामयमतीव सुहृत्सदेहः नावेक्षितः समुचितः क्षपितुं मदर्थे नावेक्षितः समुचितः क्षपितुं मदर्थे ये मे स्वधर्मनिरतस्य तपः समाधि ये मे स्वधर्मनिरतस्य तपः समाधि विदात्मयोगविजिता भगवत्प्रसादाः विदात्मयोगविजिता भगवत्प्रसादाः ये मे स्वधर्मनिरतस्य तपः समाधिविदात्मयोगविजिता भगवत्प्रसादाः ये मे स्वधर्मनिरतस्य तपः समाधिविदात्मयोगविजिता भगवत्प्रसादाः तानेव ते मदनुसेवनया वरुद्धान् तानेव ते मदनुसेवनया वरुद्धान् दृष्टिं प्रपश्य वितराम्यभयानशोकान् दृष्टिं प्रपश्य वितराम्यभयानशोकान् अन्ये पुनर्भगवतो भ्रुव उद्विजृम्भा अन्ये पुनर्भगवतो भ्रुव उद्विजृम्भ विभ्रंशितार्थरचनाः किमुरुक्रमस्य विभ्रंशितार्थरचनाः किमुरुक्रमस्य अन्ये पुनर्भगवतो भ्रुव उद्विजृम्भ विभ्रंशितार्थरचनाः किमुरुक्रमस्य अन्ये पुनर्भगवतो भ्रुव उद्विजृम्भ विभ्रंशितार्थरचनाः किमुरुक्रमस्य सिद्धासि भुङ्क्ष्व विभवान् निज धर्मदोहान् सिद्धासि भुङ्क्ष्व विभवान् निज धर्मदोहान् दिव्यान् नरैर्दुरधिगान् नृपविक्रियाभिः दिव्यान् नरैर्दुरधिगान् नृपविक्रियाभिः एवं ब्रुवाणामबलाखिलयोगमाया एवं ब्रुवाणमबलाखिलयोगमाया विद्या विचक्षणमवेक्ष्य गताधिरासीत् विद्या विचक्षणमवेक्ष्य गताधिरासीत् एवं ब्रुवाणामबलाखिलयोगमाया विद्या विचक्षणमवेक्ष्य गताधिरासीत् एवं ब्रुवाणमबलाखिलयोगमाया विद्या विचक्षणमवेक्ष्य गताधिरासीत् सम्प्रश्रय प्रणय विह्वलया गिरेशत् सम्प्रश्रय प्रणय विह्वलया गिरेशत् व्रीडावलोक विलसद्धसिताननाः व्रीडावलोकविलसद्धसिताननाः देवहूतिर्वाच देवहूतिर्वाच राद्धं बतद्विच वृषैतदमोघयोग राद्धं बतद्विजवृषैतदमोघयोग मायाधिपे त्वयि विभो तदवैमि भर्तः मायाधिपे त्वयि विभो तदवैमि भर्तः राद्धं बतद्विजवृषैतदमोघयोग मायाधिपे त्वयि विभो
तदवैमि भर्तः राधम् वधद्विजवृषैतदमोघयोगमायाधिपे त्वयि विभो तदवैमि भर्तः यस्तेभ्यदायि समयः सकृदङ्गसङ्गो यस्तेभ्यधायि समयः सकृदङ्गसङ्गो भूयाद्गरीयसि गुणः प्रसवः सतीनाम् भूयाद्गरीयसि गुणः प्रसवः सतीनाम् तत्रेति कृत्यमुपशिक्षयथोपदेशम् तत्रेति कृत्यमुपशिक्षयथोपदेशम् येनैष मे कर्षितोतिरिंसयात्मा येनैष मे कर्षितोतिरिंसयात्मा सिद्ध्येतते कृतमनो भवधर्षिताय सिद्ध्येतते कृतमनो भवधर्षिताय दीनस्तदीश भवनं सदृशं विचक्ष्व दीनस्तदीश भवनं सदृशं विचक्ष्व मैत्रेय उवाच मैत्रेय उवाच प्रियायाः प्रियमन्विच्छन् प्रियाया प्रियमन्विच्छन् कर्दमो योगमास्थितः कर्दमो योगमास्थितः विमानं कामगं क्षत्तः विमानं कामगं क्षत्तः तर्ह्येवा विरचीकरत् तर्ह्येवाविरचीकरत् सर्वकामदुघं दिव्यम् सर्वकामदुघं दिव्यम् सर्वरत्नसमन्वितम् सर्वरत्नसमन्वितम् सर्वर्ध्युपचयोदर्कम् सर्वध्युपचयोदर्कम् मणिस्तम्भैरुपस्कृतम् मणिस्तम्भैरुपस्कृतम् दिव्योपकरणोपेतम् दिव्योपकरणोपेतम् सर्वकालसुखावहम् सर्वकालसुखावहम् पट्टिकाभिः पताकाभिः पट्टिकाभिः पताकाभिः विचित्राभिरलङ्कृतम् विचित्राभिरलङ्कृतम् स्रग्भिर्विचित्रमाल्याभिः स्रग्भिर्विचित्रमाल्याभिः मञ्जुषिञ्जत्षडङ्घ्रिभिः मञ्जुषिञ्जत् षडङ्घ्रिभिः दुकूलक्षौमकौशेयैः दुकूलक्षौमकौशेयैः नानावस्त्रैर्विराजितम् नानावस्त्रैर्विराजितम् उपर्युपरि विन्यस्त उपर्युपरि विन्यस्त निलयेषु पृथक् पृथक् निलयेषु पृथक् पृथक् उपर्युपरि विन्यस्त निलयेषु पृथक् पृथक् उपर्युपरि विन्यस्त निलयेषु पृथक् पृथक् क्षिप्तैः कशिपुभिः कान्तम् क्षिप्तैः कशिपुभिः कान्तम् पर्यङ्कव्यजनासनैः पर्यङ्कव्यजनासनैः तत्र विनिक्षिप्त तत्र तत्र विनिक्षिप्त नानाशिल्पोपशोभितम् नानाशिल्पोपशोभितम् तत्र विनिक्षिप्त नानाशिल्पोपशोभितम् तत्र तत्र विनिक्षिप्त नानाशिल्पोपशोभितम् महामरकतस्थाल्य महामरकतस्थाल्य जुष्टम् विद्रुमवेदिभिः जुष्टम् विद्रुमवेदिभिः द्वासु विद्रुमदेहल्य द्वासु विद्रुमदेहल्य भातम् वज्रकपाटवत् भातम् वज्रकपाटवत् शिखरेष्विन्द्रनीलेषु शिखरेष्विन्द्रनीलेषु हेमकुम्भैरधिश्रितम् हेमकुम्भैरधिश्रितम् चक्षुष्पद्मरागाग्रैः चक्षुष्मत्पद्मरागाग्रैः वज्रभित्तिषु निर्मितैः वज्रभित्तिषु निर्मितैः जुष्टम् विचित्रवैतानैः जुष्टम् विचित्रवैतानैः महार्हैर्हेमतोरणैः महार्हैर्हेमतोरणैः हंसपारावतव्रातैः
హంస పారావతం వ్రాతైః తత్ర తత్ర నికూజితం తత్ర తత్ర నికోజితం కృత్రిమాన్ మన్యమానై స్వాన్ కృత్రిమాన్ మన్యమానైః స్వాన్ అధిరుహ్యాధిరుహ్య చ అధిరుహ్యాధిరుహ్య చ విహారస్థాన విశ్రామ విహారస్థాన విశ్రామ సంవేశ ప్రాంగణాజిరైః సంవేశ ప్రాంగణాజిరైః విహారస్థాన విశ్రామ సంవేశ ప్రాంగణాజిరైః విహారస్థాన విశ్రామ సంవేశ ప్రాంగణాజిరైః యథోపజోషం రచితైః యథోపజోషం రచితైః విస్మాపనమివాత్మనః విస్మాపనమివాత్మనః ఈదృగ్గృహం తత్పశ్యంతీం ఈదృగృహం తత్పశ్యంతి నాతి ప్రీతేన చేతసా నాతి ప్రీతేన చేతసా సర్వభూతాశయాభిజ్ఞః సర్వభూతాశయాభిజ్ఞః ప్రావోచత్కర్దమస్వయం ప్రావోచత్కర్దమస్వయం నిమజ్యాస్మిన్ హ్రదే భీరు నిమజ్యాస్మిన్ హృదే భీరు విమానమిదమారుహ విమానమిదమారుహ ఇదం శుక్లకృతం తీర్థం ఇదం శుక్లకృతం తీర్థం ఆశిషాం యాపకం రుణాం ఆశిషాం వ్యాపకం రుణాం ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయా తృతీయస్కంధే తృతీయస్కంధే త్రయోవింశాధ్యాయే త్రయోవింశాధ్యాయే శ్లోకాః శ్లోకాః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.